రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాల సీతాలాహ్పతయే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరమాత్మ సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది ఒక సత్పురుషుడు ఎట్లా ఉండాలి, మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి అని చెప్పడానికి కోసమే తానే ఒక మానవ అవతారాన్ని ఎత్తి మన మనుషుల యొక్క నడవడికను నేర్పినటువంటి ఒక ఆది పురుషుడు, పరమ పురుషుడు, జగదానంద కారకుడైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి అవతారంలో ఉండే శ్రీరామచంద్రుడి యొక్క సప్త మోక్షపురులలో ప్రప్రథమైంది అయోధ్యాపురం. ఆ అయోధ్యాపురంలో తానంతట తానై వెలసి ప్రజలందరినీ చిరకాలము పరిపాలించినటువంటి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఎల్లుండి రోజున 22వ తారీఖు రోజున కర్కాటక లగ్నంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భంలో అశేష జనావళి ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాల్లో కూడా రామ అనేటువంటి ఒక నామము ఈనాడు సంకీర్తింపబడుతూ ఉంది. ఆ నామ సంకీర్తనతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక రామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున కేవలం ఎవరో భగవన్నామ స్మరణ చేయడానికి 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చిన వాళ్ళు కాకుండా చదువుకునే పిల్లలు, యువకులు అందరూ కూడా మా రాముణ్ణి మేము నిలుపుకుంటున్నామనేటువంటి ఒక మనోభావన చేత వాళ్ళ యొక్క ఆనంద ఉత్సాహాన్ని పెద్దలంతా పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తుంటే పిల్లలము రామనామ సంకీర్తన చేత, నృత్యాల చేత, భజనల చేత స్వామి యొక్క మూర్తులను స్థానిక భక్త మార్కండేయ దేవాలయం నుంచి కరూర్ క్యాంపు కోదండ రామాలయం వరకు ఆనందదాయకంగా కోలాటాల చేత
శోభాయాత్రగా నిర్వహించి ఎల్లుండి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేకం ఆ రోజున ప్రాణప్రతిష్ఠ ఏ సమయానికి జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కనుక చూసినటువంటి ప్రతి జనావళి గతంలో చెప్పినట్టుగా ఇంట్లో ఒక 5 దీపాలు రామనామ సంకీర్తన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన వంతు మనం ఒక సమిధనం అవుదామని చెప్తూ అందరూ కూడా నామనామ సంకీర్తన చేస్తూ రాముని యొక్క నామంలో ఓలాల ఆడుతూ రాముని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు తేదీ 22వ తారీఖు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరిగే సమయానికి ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం జరపడమే కాకుండా విద్యార్థులందరూ కూడా, ఎందుకంటే రాముడు అంటేనే అన్ని సుగుణాల రాముడు, సుగుణాభిరాముడు అని చెప్పేసి అంటాం, పురుషోత్తముడు అంటాం. మరి అటువంటి రాముడిని ఆదర్శంగా తీసుకొని ఎదగాలనేటువంటి ఒక సత్సంకల్పంతో విద్యార్థులందరూ కూడా రామనామ సంకీర్తన చేసుకుంటూ ఈరోజు కొత్త మార్కండేయ టెంపుల్ నుండి కోదండ రామాలయం వరకు ఒక శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. విద్యార్థులు కూడా విశేషంగా భక్తి పరవశంతో ముందుకు వెళ్ళారు. మరి ఆ రోజు 22వ తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం మరియు పట్టాభిషేకమే కాకుండా రాత్రిపూట ప్రకృతిలో ఒక శుభ సంకేతంగా విద్యార్థులు మరియు జగిత్యాల ప్రజలందరి హర్షాతిరేకాలతోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా జగిత్యాల ప్రజలందరూ కూడా మనందరికీ తెలుసు, భవ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అయోధ్య నుంచి ముందుగానే విజయోత్సవ అక్షతలు రావడం జరిగింది ప్రతి గడపకు. ఆ యొక్క అక్షతలని అందరూ కూడా ఆ రోజు వాళ్ళ యొక్క సంతానం కావచ్చు, వారి మీద కావచ్చు శిరస్సును ధరిస్తూ మరియు వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలన్నింటినీ వాటిని ఉపయోగించుకుంటూ భద్రంగా వాటిని వృద్ధి చేసుకుంటూ ఆ రోజు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అందరూ కూడా లైవ్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వీక్షించి మనం ఎంత డైరెక్ట్గా చూడలేకపోయినప్పటికీ కూడా మనకు మాధ్యమాల ద్వారా, టీవీల ద్వారా, అన్ని ఛానల్స్లో కూడా లైవ్ టెలికాస్ట్ ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా చూసి ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా విద్యార్థులందరికీ మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క పుర ప్రజలకు శ్రీరామ సేవా సమితి వారికి మరియు అదేవిధంగా ఇంతటి కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి జగిత్యాలలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు విశ్వయ్య గారు మరియు వారి యొక్క ఆధ్యాత్మిక గురువైనటువంటి నంబి వేణుగోపాలాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా ఈ కళ్యాణం కావచ్చు, పట్టాభిషేక మహోత్సవం కావచ్చు జరుగుతున్నది. వారికి వీళ్ళందరికీ కూడా భగవద్ భక్తులందరికీ కూడా మరొకసారి జై శ్రీరామ్. జగిత్యాల పట్టణంలో ఈరోజు మార్కండేయ గుడి నుండి కోదండ రామాలయం వరకు శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా శోభాయాత్ర జరుగుతూ ఉంది. శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యం జరుగుతున్న శోభాయాత్రకు అనేక మంది రామభక్తులు పాల్గొనడం జరిగింది. అయోధ్యలో రామ జన్మభూమిలో మరి శ్రీరాముని మందిరం అనేది తరతరాలుగా అనేక మందికి ఉన్నటువంటి ఒక కళ. అనేక తరాలు దాదాపు 500 సంవత్సరాల నుండి మన తాతలు ముత్తాతలకు ఎవరికి కూడా లభించిన అదృష్టం మనకు లభించింది. మరి నిన్ననే బాలరాముడి విగ్రహం అయోధ్య నగరానికి చేరింది. ఎల్లుండి జరిగేటువంటి 22 నాడు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించాలి. 500 సంవత్సరాలు మనం అనేక మంది వాళ్ళ త్యాగాలు చేసి అనేక మంది పోరాటం చేసిన ఆ అమరులకు గుర్తు చేసుకుంటూ 500 సంవత్సరాల కాను 5